ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ఈ నా పేరు సుప్రియ అన్న. మీ అందరికంటే చాలా చిన్నదాన్ని, అంటే వాక్యం చెప్పడంలో కానీ ఐ థింక్ ఏజ్ లో కూడా చాలా చిన్నదాన్ని. మీ అందరికున్న జ్ఞానం కంటే కూడా మీ అందరిలో ఒక 10% ఉంటదేమో అంతే నాకు. కానీ అన్న చెప్పమని ఇచ్చాడు. అయితే ఈరోజు బిలాం గురించి చెప్దాం అనుకుంటాను నేను. ఐ థింక్ అందరికీ బిలాం గురించి తెలుసు. నేను కూడా నార్మల్ గా బైబిల్ చదువుతున్నప్పుడు బిలాం గురించి సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో నార్మల్ గా చదువుతున్నప్పుడు బిలాము దేవుని గురించి వింటున్నాడు కదా, ఎందుకు ఇట్లాగా అనేసేది చదువుతా ఉన్నప్పుడు దేవుని ప్రకారమే వెళ్తున్నాడు బిలాము. కానీ ఎందుకు బిలాము తప్పు చేసిన వాడిలాగా కనిపిస్తున్నాడు అని పదే పదే చదువుతా ఉండే. కొన్నిసార్లు డౌట్ కూడా వస్తుంది. చాలా సార్లు నేను ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. 18 చదువుతున్నప్పుడు దేవుని చెప్పినట్టే చేస్తున్నాడు కదా, ఎందుకు తప్పిపోయాడు బిలాము? దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళాడు, దేవుని చెప్పమనిందే చెప్పాడు అని ఎందుకు మళ్ళీ ఎందుకు తప్పిపోయాడు బిలాము అనేది డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినప్పుడు నేను వాక్యం మొత్తం చదువుతున్నప్పుడు అది నాకు అర్థమైంది. ఇంకా ఈ డౌట్ తోనే ఇట్లా ప్రేర్ చేసుకుంటా ఉన్నప్పుడు బిలాం గురించి మొత్తం క్లియర్ గా ఇంకా వేరే చెప్తే కూడా విన్నాను. అది నేను గ్రహించి కొంచెం మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అయితే సంఖ్యాకాండం 22:9 దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా బిలాము దేవునితో ఇట్లనెను. ఎట్లా అంటే బిలాము గురించి ఐ థింక్ అందరికి తెలుసు. నేను క్లియర్ గా చెప్పట్లేదు, అంటే వాక్యం అన్ని చూపించట్లేదు, నార్మల్ గా చెప్తుంది. దేవుడు వచ్చి అడిగినప్పుడు బిలాము నీ దగ్గర ఉన్న మనుషులు ఎవరు అని అడిగినప్పుడు బిలాముకి తెలుసు వాళ్ళు ఎందుకు వచ్చినారు, ఎవరి కోసం వచ్చినారు. బిలాము ప్రవక్త అయి ఉండి ఇశ్రాయేల్ తరపున ఉండి కూడా ఎవరిని శపించమని అడగడానికి వచ్చారు అనేది బిలాముకి తెలుసు. దేవుడు అడిగినప్పుడు గ్రహించుకోవాలి, అంటే దేవుడు ఎందుకు అడుగుతున్నాడు నన్ను అని. అయితే తెలిసి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు, వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజల్ని శపించడానికి వచ్చారు ప్రభువా అని. లేదా వాళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఆశీర్వదించబడ్డారు, వాళ్ళని ఎవరు శపించడానికి రాదు, ఒకసారి దేవుడు ఆశీర్వదించిన తర్వాత శపించబడరు వాళ్ళు అనేది ఆయనకి తెలుసు. అయినప్పటికీ మోయాబీలను చేర్చుకొని వాళ్ళని ఆ రోజు తన ఇంట్లో ఉంచుకొని దేవుని దగ్గర అడిగి నేను చెప్తా అని చెప్పాడు. మళ్ళీ దేవుడే కరెక్ట్ గా వచ్చి వీళ్ళు ఎవరు అని అడిగినప్పుడు క్లియర్ గా చెప్పడు. వాళ్ళ ముందు ఒక జన సమూహం వచ్చింది, ఆ జన సమూహం చూసి వాళ్ళు భయపడుతున్నారంట, వాళ్ళ కోసం వాళ్ళని శపించమని అడగడానికి వచ్చారు ప్రభువా అని చెప్తాడు దేవుడు. మనం ఏదైనా మిస్టేక్ చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు, ఏదో ఒక వాక్యం ద్వారానో దేవుని బిడ్డలమైన మనల్ని హెచ్చరిస్తాడు. ఫస్ట్ స్టార్టింగ్ లోనే అడుగుతాడు, లేదా మీరు చేసేది తప్పు అనేది ఒక వాక్యం ద్వారా కానీ, ఇంకా పరిచర్య చేస్తున్నప్పుడు ఏదో ఒక విషయంలో కానీ, లేకుంటే ఏదైనా మనం తెలిసిన వాళ్ళతో కానీ వాక్యంతోనూ బోధిస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా మనం చేసేది తప్పు అని మన అంతరాత్మతో కానీ అడుగుతుంది దేవుడు. మీరు చేసేది తప్పు, మీరు ఏం చేస్తున్నారు, కరెక్ట్ చేసుకోండి అని. మనము బిలాము వలె, బిలాము ఎలా సమాధానం అయితే ఇస్తాడు, బిలాము ప్రవక్త అయినప్పటికీ దేవునికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా వాళ్ళెవరో ఒక జన సమూహం వచ్చింది, వీళ్ళ చుట్టూ ఉన్నారు అనేసి ఇండైరెక్ట్ గా చెప్తాడు.
ఎవరొచ్చారు జనసమూహం అనేది బిలాముకు తెలుసు. ఆ జనసమూహము ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు జయమిచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజకి, దేవుడు తోడుగా ఉన్నప్పుడు మోయాబీలైన అన్యజనులైనా సరే వాళ్ళని ఎదిరించగలిగిన శక్తి ఇశ్రాయేలు ప్రజలకు ఉంది. శపించడానికి రాదు. ఎవరు గెలవలేరు దేవుని తోడై ఉన్నప్పుడు అనేది తెలుసు. అయినప్పటికీ అది దాసిపెట్టి దేనికోసం? ఒక పక్క దేవుని పని చేస్తున్నా, దేవుడు ఏది చెప్తే నేను అదే చేస్తాను, వేరేది నేను చెయ్యను. నువ్వెంత ఇచ్చినా, వెండి బంగారం ఇచ్చినా, ఇంక ఏది ఇచ్చినా కానీ నేను దేవుని చెప్పమనిందే చెప్తాను, వేరే మాట నేనేం చెప్పను. శపించొద్దంటే శపించును, అది నా వల్ల కాదు అని యాజ్ ఎ ప్రవక్తగా చెప్తాడు. నేను వెళ్ళను, దేవుడు చెప్పిందే చెప్తానని చెప్తాడు. మళ్ళీ ఇంకొకటి ఆయనకి సూటిగా తెలుసు, దేవుడు చెప్పిందే చెప్పాలనేది తెలుసు. కానీ లోపల వాళ్ళిచ్చే బహుమతి కోసం, అంటే వాళ్ళు ఫస్ట్ ఎలా వచ్చారు? మోయాబు పెద్దలను సంఖ్యాకాండం 22:7లో కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోది సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, సోది సొమ్ము, వాళ్ళ దగ్గరున్న సోది సొమ్ము అది సొమ్ము తీసుకొని వచ్చారు. వాళ్ళు మనీ లేకుండా నార్మల్ గా వచ్చి అడగలే. ఇది మనీ ఆశ చూపి అడుగుతున్నారు. వాళ్ళు మనీ తీసుకొని వచ్చారు కాబట్టి వాళ్ళని ఒక్కరోజు బస చేర్చుకొని మరి నేను అడుగుతా ఉండండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మన ఇల్లు ఉన్నప్పుడు, మన ఇంట్లో ఒక్కలుగా ఉన్నప్పుడు, మన ఇంట్లో ఒకళ్ళ మీద వేరే వాళ్ళు దాడి చేయడానికో లేకుంటే హాని చేయడానికో వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలి? మా ఇంట్లో వాళ్ళ మీద ఎందుకు వస్తున్నాము, ఎందుకు వస్తారు, ఇది మా ఇల్లు, అంటే ఇది మా వాళ్ళు, అట్లా రావడానికి వీల్లేదు అని మనమే మా వాళ్ళని అట్లా చేయము అని మనమే తరిమి కొట్టి పంపించేయాలి. అయినప్పటికీ ఆశ, మనం ఎంత కరెక్ట్ గా ఉన్నా, ఈవెన్ బిలాము ప్రవక్త అయినప్పటికీ సొమ్ము కోసం లోపల వాళ్ళు ఇచ్చే సొమ్ము కోసం, వాళ్ళు ఇచ్చే బహుమానం కోసం దేవుణ్ణి ఇంకొకసారి అడుగుతా ఉండండి అని 4-5 సార్లు అడుగుతా ఉంటాడు. ఇంకొకటి మళ్ళీ సరే ప్రవక్త కాబట్టి దేవుడు నేను ఈ రోజు ఉండండి అడుగుతానంటే, ఒక రోజు నైట్ అని అంటే ఆ రోజు నైట్ మొత్తం దేవుని దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేసి అడుగుండొచ్చు. చెప్పు దేవా ఏం చేయమంటావు అని. అంత గోజాడితే దేవుడు ఆన్సర్ ఇస్తాడు కదా. ఇంకొకటి, అప్పుడు ప్రవక్తలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆ కాలంలో ఈజీగా ప్రవక్తలు అడగంగా దేవా ఇదేం చేయాలి చెప్పు అని అంటే వెంటనే చెప్తారు కాబట్టి, దేవుడు మాట్లాడతాడు కాబట్టి అది కూడా ఒక కారణం. ఇంకొకటి, ఆ రోజు రాత్రంతా దేవుని పాదాల దగ్గర మొరపెట్టి ఏం చేయాలని కూడా అడిగి ఉండొచ్చు. ఈవెన్ మనం కూడా చాలా సార్లు దేవుని చిత్తం ఇది కాదు అనేది తెలుసు మనకి, అంటే దేవుడు చెప్తాడు స్పష్టంగా. అయినప్పటికీ లోకస్తులకి, అంటే మనకి కావలసింది నెరవేర్చడానికి, అంటే మనకు ఒక విషయం అది జరగాలి ప్రవ్వా, అది మనకి లోపల అది ఇష్టం, అది జరగాలని తెలుసు, అది జరగదని తెలుసు, దేవుని చిత్తం కాదు, దేవుడు ఇవ్వడని తెలుసు. అయినప్పటికీ అడుగుతా ఉంటాం, ప్రవ్వా ఇది జరుగుతుందా, ఇది జరగని అని మొరపెడతాం. అట్లాగే ఒక రోజు నైట్ అంతా మొరపెట్టేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అడుగుతాడు, ప్రవ్వా వాళ్ళు వచ్చారు, నేను వెళ్ళాలా వెళ్ళకూడదా అనేసేసి. మళ్ళీ ఇంకొక పక్కన వాళ్ళకి చెప్తున్నాడు, నేను దేవుని చెప్పిందే చెప్తాను, వేరేది చెప్పను అనేసేసి. ఒకసారి అడిగాడు, రెండోసారి అడిగాడు. నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ సోదసం మాత్రమే తీసుకొని వచ్చారు. ఆ వాక్యం చెప్పినప్పుడు నేను దేవుని చెప్పిందే చెప్తాను, దేవుని చెప్పింది నేను చెప్పను అన్నప్పుడు
నెక్స్ట్ టైం వాళ్ళు ఏం చేశారు, ఇంకొంచెం ఎక్కువ ఘనత వహించిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. అంటే ఎక్కువ ఘనత ఫస్ట్ కొంచెం చూపించినప్పుడు వెళ్ళకూడదు అనుకున్నాడు, చెప్పను అనేసేసి. కానీ ఈ రోజు ఉండండి అని అడిగాడు. నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు ఇంకా కొంచెం, అంటే లోకాశ, లోకంలో ఉన్న బహుమానము, మంచి పేరు నాకు వస్తది, ఇది చేస్తే నాకు వస్తది అనేది లోపల ఆశపడ్డాడు. పైకి మాత్రం అట్లా చెప్తున్నాము. ఈ మూడోసారి పంపించినప్పుడు దేవుడు మళ్ళా హెచ్చరించాడు బిలాముతో. దేవుని చిత్తం నువ్వెంత ఎన్నిసార్లు అడిగినా దేవునికి ఇష్టంగా అంది, అది దేవుని చిత్తం కాంది నెరవేరదు. మళ్ళీ థర్డ్ టైం కూడా సరే వెళ్ళు అని చెప్తున్నాడు, వెళ్తున్నప్పుడు కూడా గ్రహించుకోలేదు. అందుకే దేవుడు బిలాము వెళ్తున్న దారిలో ఒక గాడిదకి నోరిచ్చి స్వరాన్ని ఇచ్చి మాట్లాడిపించాడు. అప్పుడు లోబడ్డాడు, ప్రభా నేను చేసింది తప్పే అని. అయినప్పటికీ ఫస్ట్ దేవుడే మాట్లాడాడు, బిలాము నీ ఇంట్లో ఎవరున్నారు, ఎవరు వచ్చారు అనేసి. అప్పుడు లోబడలే. రెండోసారి ఒక జంతువుతో మాట్లాడిపించాడు స్వరం ఇచ్చి, ప్రవక్త కాబట్టి ఒక జంతువులతో మాట్లాడిచ్చాడు. అయినా ఆ టయానికి నేను చేసిన తప్పే అన్నాడు. రెండోసారి హెచ్చరించాడు. మరలా మూడోసారి బాలాకు చెప్పంగానే ఈ ప్లేస్ లో వద్దు, ఇంకొక ప్లేస్ లోకి వెళ్ళి అడుగు అని అంటే ఆ ప్లేస్ లోకి అడుగుతాడు. అన్నిసార్లు దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నిన్ను దేవుడు డైరెక్ట్ గా అడిగాడు. రెండోసారి ఒక జంతువుకి స్వరాన్ని ఇచ్చి నిన్ను అడిగిపించాడు. అప్పటికి కూడా ఇంకా నేను వెళ్ళను, దేవుడు నాతో అడిగాడు, ఆ రోజు తప్పు చేసిన నేను మళ్ళా అడిగాను, ఒక జంతువుతో మాట్లాడిపించాడు నన్ను, అది వెళ్ళొద్దని చెప్పాడు, నేను తప్పు చేసిన అని చెప్పిన అని అనకుండా మళ్ళీ వేరే ప్లేస్ కి రా అంటే అక్కడ బలిపీఠం కట్టించంటే అక్కడ బలిపీఠం కట్టించి, అంటే ఒక సరే ఏదో దేవునికి ఒక లంచం ఇచ్చి అడిగితే ఏమన్నా మారుతుందేమో. ఎందుకు మారుతుంది? దేవుని చిత్తం మారదు. మనం ఎన్నిసార్లు అడిగినా ఏం చేసినా దేవుని చిత్తం మారదు. మళ్ళీ ఇంకొకటి, మనం వెళ్తున్న దారి తప్పని మనకు తెలుసు, అది అన్ని జనాల నుంచి వచ్చింది, అది అట్లా వెళ్ళలేదు. అన్ని జనులతో సహవాసం ఎందుకు అని చెప్పినప్పుడు ఇజ్రాయేల్ గొప్పవాళ్ళ, అన్ని జనులు గొప్పవాళ్ళ అనేది క్లియర్ గా తెలిసినప్పటికీ మళ్ళీ అన్ని జనుల దగ్గర నుంచి వచ్చే లాభం కోసం, అంటే ఆస్తి కోసం, పేరు కోసం పరిగెత్తడం స్టార్ట్ చేసి లాస్ట్ కి తనే పతనం అయ్యాడు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉంటాడు. ఫస్ట్ స్టార్టింగ్ లో హెచ్చరించినప్పుడే గ్రహించుకోము. రెండోసారి క్లియర్ గా చెప్తాడు, ఈరోజు మనం చేస్తుంది తప్పు అని. మనం అంటే మన దినచర్యలో చదువుతున్న వాక్యం ద్వారానో మన అంతరాత్మ ద్వారానో నువ్వు చేసేది తప్పు, దాన్ని సరి చేసుకో అని చెప్తాడు, వినము. రెండోసారి ఎవరొక్కరి చేత వాక్యం చెప్తున్నప్పుడు గాని దేవునితో మాట్లాడిస్తా ఉంటాడు. అప్పుడు కూడా అవును అంటే వాక్యం చెప్తున్నంత సేపు వింటాము. విని అవును ప్రవ్వా, నా ఆలోచన విధానం తప్పు, నేను చేస్తుంది తప్పు అని, అంటే చర్చికి వెళ్ళినప్పుడు, ఇంకా మీటింగ్లకి వెళ్ళినప్పుడు, ఎవరైనా మనకి చెప్తున్నప్పుడు వింటాం. విని ఆ టైంలో సరెండర్ అవుతాం. అవును ప్రవ్వా, నేను చేసిన తప్పే, నన్ను క్షమించు ప్రవ్వా, నేను ఇంకా అట్లా చేయను అని అంటాం. ఆ వాక్యం అయిపోయిన తర్వాత అదే ఇంకా ఉంటది. మనం దేవుడు ఉపమాన రీతిగా విత్తనాల గురించి చెప్పినప్పుడు కొన్ని గింజలు రాతి నేల మీద పడి మొలిచిని, కానీ సారం లేనందువలన అవి ఎదగలేదు అని ఉంటది. ఎట్లా అంటే ఇది ఇట్లాగే కొన్నిసార్లు దేవుని గురించి తెలుసుకొని
వాక్యం చెప్తున్నంత సేపు వింటాం. విని అది విన్న వెంటనే తర్వాత మనం మరలా లోకస్తుల్లాగా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మనలో సారం లేనందువలన, మనలో పట్టుదల లేనందువలన మళ్ళీ లోకంలోకి జారిపోతాము. రాతి నేల సారవంతం లేని నేలలో పడిన విత్తనాలలాగా దేవునిలోనే వెదకకుండా ఉంటాం. అట్లాగే రెండోసారి దేవుడు డైరెక్ట్ గా చెప్పినా కానీ ఆ టయానికి లోబడి మరలా బిలాము వలె తప్పిపోయి నాశనాన్ని తెచ్చుకుంటాము. అందుకే దేవుడు మనం ఆ విధంగా చేస్తామని తెలిసే మనం దేన్ని బట్టి సరి చేసుకోవాలి అని మనకంటే మనం చదువుతున్నప్పుడు మన కొంతమందిని ఇప్పుడు బిలాముని మనకు ఉదాహరణగా చూపించాడు. బిలాము వలె తప్పిపోకుండా ఉండాలని. తప్పిపోతామని తెలుసు, మనం మనుషులం కాబట్టి. తప్పిపోయినప్పుడు ఏం జరుగుతుంది అనేది బిలాము లాగా చూపించాడు. కొంతమంది తప్పు చేసినప్పటికీ మళ్ళీ ఆ తప్పు సరి చేసుకొని దేవుని యొద్ద నిలిచి దేవుని వలన దేవుని నామాన్ని మహిమపరిచి గణపరచబడ్డారు. వాళ్ళు కూడా ఉన్నారు. అది దావీదు తప్పు చేసినప్పటికీ దేవుని చెప్పినప్పుడు సరి చేసుకొని మళ్ళా ఆ తప్పును మరలా చేయకుండా దేవుని నామాన్ని మహిమపరిచి తన తప్పును సరి చేసుకొని జీవితాన్ని కొనసాగించాడు. అందుకే తప్పిపోయిన వాళ్ళ జీవితం ఎట్లా ఉంటది, తప్పిపోయినప్పటికీ సరి చేసుకున్న వాళ్ళ జీవితం ఎట్లా ఉంటది అనేసి బిలామును దావీదును చూపించాడు మనకి. మనము ఎవరిని ఎన్నుకోవాలి? బిలాము వలె ఉండాలా, దావీదు వలె ఉండాలా అని మనకు మనం డిసైడ్ చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని హెచ్చరికని గమనించి దేవునికి లోబడి ఉండాలని, దావీదు వలె ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యం అందరినీ దేవుడు జ్ఞాపకం ఉంచుకొని అందరి మనసులో ఉండాలని, ఇది ఫలించాలని దేవుని నామం పేరిట అడుగుతుంది. ప్రైజ్ లార్డ్ అమ్మా.